నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం పొలిటికల్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. సో, అందులో ఒక టాపిక్ మాట్లాడబోతున్నాను ఇప్పుడు. కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలకు ఉండే సమస్యలన్నీ కనుక్కుంటూ ఉన్నారు. సో, ఇదంతా చూసినట్టయితే మళ్ళీ ఆయన బౌన్స్ బ్యాక్ అవుతారు అని అనిపిస్తుందా? ఏంటి? వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? నమస్తే అండి రెడ్ టీవీ ప్రేక్షకులకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, మంచిదే. చాలా సమస్యలు వస్తాయి కదా, ఆ సమస్యల్ని ఎక్కడ ప్రస్తావిస్తారు, ఓకే. ఆ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు? ప్రజా దర్బార్ నిర్వహించి బయటనే ధర్నాలు చేస్తారా ఈ సమస్య తీర్చమని? ఆయనకి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఓకే. 11 సీట్లతో అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడాలి కదా. ఈ ప్రజా సమస్యల్ని, వాళ్ళు ఇచ్చిన వినతుల్ని మీరు ఎక్కడ పరిష్కరిస్తారు? మీరు ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చించమని కదా మీకు 11 మందిని గెలిపించారు. మరి మీ 11 మంది బయట 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 తిరుగుతూ ఉన్నారే, అసెంబ్లీలోకి వెళ్ళాలి కదా. అసెంబ్లీలో మీ బాధ్యత మీరు నెరవేర్చాలి కదా. ఫస్ట్ మీ బాధ్యత నెరవేర్చకుండా మీరు ఆ వినతి పత్రాలు తీసుకుని ఏం చేసుకుంటారని నాకు డౌట్. లైక్ ఈవెన్ పబ్లిక్ క్వశ్చన్ కూడా అదే. అసెంబ్లీలో కనిపించరు, బయట అసెంబ్లీలో ప్రజల్లో కూడా లేకుండా, చాలా రోజుల అంటే నుంచి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని కూడా మీరు, ప్రజలు ఇచ్చిన తీర్పులో 11 సీట్లు మిమ్మల్ని ఎందుకు గెలిపించాము ఈ 11 మందిని కూడా అని బాధపడేలా చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రజా దర్బార్ బయట నిర్వహిస్తారు, అసెంబ్లీ సమావేశాలు మాకు అసెంబ్లీలు బయట నిర్వహిస్తారు. ఇక అంతమంది ఇంకా చెప్పాలంటే ప్రజా దర్బారు బయట నిర్వహించి మాకు అసెంబ్లీ బయట నిర్వహించిన వాళ్ళు రేపు ప్రభుత్వాన్ని కూడా బయట ఏర్పాటు చేసుకోండి. ఒక ముఖ్యమంత్రిగా మీరే ఒక సెక్రటేరియట్ ని ఏర్పాటు చేసుకుని నేనే ముఖ్యమంత్రి, ప్యాలెస్లు కట్టుకున్నారు కదా, నేనే ముఖ్యమంత్రిని. ఈయన ఎవరు? కొడాలి నాని, నీటిపారుదల మంత్రిగా ఆయన చేయండి ఈసారి. ఈయనెవరు? అంబటి రాంబాబు గారు, ఆయన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని చేయండి. ఆయన గంట అంటుంటాడు కదా. ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తారు? ఆయన సివిల్ సప్లైస్ చేయండి, హ్యాపీగా దోచుకుంటాడు, బియ్యాన్ని దోచుకుని పంపిస్తుంటాడు. సో ఇలాగా మీరు ప్రజా దర్బార్ అనేది బయట నిర్వహించి ప్రజలు పిచ్చోళ్ళని చేయదలుచుకున్నారా? ఆ సమస్యలు తీసుకుని ఏం చేయదలుచుకున్నారు? అసెంబ్లీకి వెళ్ళండి రా బాబు అంటే అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు మీరు. ఇవాళ మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. మళ్ళీ తగుదరమ్మా అంటూ బయట ప్రజా దర్బార్ నిర్వహించడం, మాక్ అసెంబ్లీ నిర్వహించడం, ఈయన ప్రశ్నిస్తా అంటే ఈయన చర్చ నిర్వహిస్తా అంట, ఇక్కడ ప్రశ్నలు వీళ్ళు సంధిస్తారంట, అసెంబ్లీలో వాడు సమాధానం చెప్పాలంట. ఏమన్నా సిగ్గు శరం ఉందా వీళ్ళకి? అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడమని కదా మిమ్మల్ని పంపించింది, అసెంబ్లీకి పంపించారు, గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఇది ఆ అసెంబ్లీలో కదా మీరు ప్రజా సమస్యలు మాట్లాడాలి. మాట్లాడకుండా బయట నేను ప్రజా దర్బార్ నిర్వహించా, ఇది స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేసి అందరి తలాలు నిమ్మరడానికి మళ్ళీ రోడ్డు ఎమ్మడం వెళ్తాడు. అంటే గతంలో ఆయన చేసిన తప్పుల్ని ఎక్కడ ప్రశ్నిస్తారన్న భయంతో అసెంబ్లీకి వెళ్ళట్లా. గతంలో అనేక తప్పులు చేశాడు, ఒక్కొక్క తప్పు బయటకు వస్తుంది. అధికారులని ఉపయోగించుకొని అధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈయనకు సహకరించారు. 2004 నుంచి 2009 వరకు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది జీవితాలు నాశనం చేశాడు ఆయన. శ్రీలక్ష్మి లాంటి ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మాట విని కటకటాల పాలైంది. కొన్ని సందర్భాల్లో ఆవిడ పాపం, ఆవిడ టాపర్ అండి, దేశంలో టాపర్. ఆమె అతి పిన్న వయసులో సివిల్స్ ర్యాంక్ కొట్టిన ఆవిడ జీవితం కూడా ఎట్లా తయారైంది. తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆమె ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చుకొని ఎన్నో అవమానాలు పొంది ఆ తర్వాత మళ్ళీ అనేక మంది అధికారులు ఇరుక్కున్నారు. ఇవాళ కూడా అనేక మంది అధికారులు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయేలాగున్నారు వాళ్ళ పరిస్థితులు. సో మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఒక వ్యవస్థను మీరు అలా తయారు చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల నుంచి మీరు వినతులు స్వీకరిస్తారు? సో జగన్మోహన్ రెడ్డి గారు ఉల్టా పల్టా, ఆయనంతా కూడా ఉల్టా వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. ఇవాళ ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమమే తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించే కార్యక్రమం కాదు. రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజాయాత్ర అని చెప్పి మళ్ళీ ఆయన బయలుదేరబోతున్నాడు. గతంలో ఏదైతే పాదయాత్ర చేశారో అలాగా వారాల్లో 3 రోజుల పాటు 4 రోజుల పాటు పాదయాత్రలో పాల్గొంటారని చెప్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ప్యాలెస్ నదులు బయటకు వచ్చాడండి? పరదాల చాటున వెళ్ళేవాడు, ప్యాలెస్ నదులు బయటకు వచ్చేవాడు కాదు. అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ
అధికారం పోతే ప్రజల మధ్యకు వస్తాను అంటున్నాడు. ఉమ్, అంటే ప్రజలకు ఏం అర్థమవుతుంది? ఇతనికి అధికారం ఎన్నడూ రాకూడదు, ప్రతిపక్షంలోనే కూర్చోబెడితే తప్ప ప్రజల మధ్య ఉండడు ఇతను. అధికారం ఇచ్చినట్టయితే ప్యాలెస్ లోకి వెళ్ళి పబ్జి ఆడుకుంటాడు, కాబట్టి ఇతనికి అధికారం ఇవ్వకూడదని వాళ్ళ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఓకే. మళ్ళీ ప్రజల్ని వంచడానికి వెళ్తాడా అంటున్నాడు. అయితే ఓవరాల్ గా మీరు అంటున్నారు బౌన్స్ బ్యాక్ అవుతాడా అని. బౌన్స్ బ్యాక్ అవ్వే అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఆయన్ని వదిలేసి రోజు రోజు నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. ఉమ్, ప్రతి వారం ఒకళ్ళిద్దరు నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు. కింది స్థాయి కార్యకర్తలు అయితే ఆల్మోస్ట్ జెండా ఎత్తేశారు. ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితికి ఆయన ఆ రకమైన నమ్మకాన్ని ఆయన కలిగించుకోలేకపోతున్నారు ప్రజల్లో. ఓకే. ఆ నమ్మకం కలిగేలాగా ఆయన వ్యవహరించలేకపోతున్నారు. అండ్ పులివెందుల్లోనే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందంటారా? ఏం లేదు, ఆయన క్రిస్మస్ సంబరాల కోసం వెళ్ళాడు. పులివెందుల్లోనే ఆయనకి ఇబ్బంది అవుతా ఉంది. రేపు నెక్స్ట్ టైం పులివెందుల్లో కూడా గెలుస్తాడన్న నమ్మకం లేదు ఆయనకి. పులివెందుల నుంచి ప్రజల సమస్యలు తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దామని చేస్తున్నాడు. అక్కడే ఉన్నాడు కదా, ఒక వారం రోజు, 3 రోజులు 4 రోజులు అక్కడే ఉంటున్నాడు క్రిస్మస్ సందర్భంగా. అందుకోసం పులివెందులు అనేది ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఆ సొంత నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ సమస్యలు తెలుసుకోవడం అంటే ప్రియాంక గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య తిరిగినప్పుడు ఏవైతే సమస్యలను ఆయన చూశాడు, వారాహి యాత్రలో అనేక సమస్యలను ఆయన ప్రస్తావించారు. వాటన్నిటికీ అధికారంలోకి వచ్చాక పరిష్కారాలు వెతుకుతా ఉన్నాడు. ఓకే. మన్యం గ్రామానికి అధికారంలో లేనప్పుడు వెళ్ళాడు, అధికారంలోకి వచ్చాక వెళ్ళాడు, తిరుగుతా ఉన్నాడు. గత 2 నెలలుగా బయట తిరుగుతున్నాడు, ప్రజల మధ్య తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రజల మధ్య తిరిగింది చూసామా మనం? సో కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా చేయకూడదు. ఇవాళ ప్రసార మాధ్యమాలు గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఏం చెప్తే అవే. ఉమ్, ఇవాళ అట్లా లేదు పరిస్థితి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూట్యూబ్ మాధ్యమాల ద్వారా వెళ్ళిపోతోంది. ఇతర సోషల్ మాధ్యమాల ద్వారా పిన్ టు పిన్, మినిట్ టు మినిట్ బయటికి వెళ్ళిపోతా ఉంది. ఇవాళ ఆ మాధ్యమాలు వాడి గతంలో మభ్య పెట్టేవారు, ఇవాళ అలాంటి అవకాశం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిందని నిజాయితీగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మభ్య పెట్టేలా కాకుండా నిజాయితీగా ఏం పని చేసినా నిజాయితీగా చేయండి, ప్రజలు హర్షిస్తారు. కనీసం ఈసారి మీకు ప్రతిపక్ష హోదా అయినా ఇస్తారు తప్ప ఈ రకంగా మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజలు హర్షించారు. రైట్ సార్, థ్యాంక్ యూ.